సో ఇప్పుడు ఈ యొక్క థర్డ్ సెషన్ అనేది ఏదైతే ఉందో ఈ థర్డ్ సెషన్ని మనము కంటిన్యూ చేద్దామమ్మా. సో ఈ థర్డ్ సెషన్లో మనకి 2025-2026 ఏదైతే ఉందో దాదాపు మన యొక్క బడ్జెట్ అలొకేషన్స్ అంతా, మన యొక్క బడ్జెట్ కేటాయింపులు ఎంతమ్మా 50 లక్షల కోట్లు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 50 lakh crores అంటే 2014 ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారో అప్పుడు దాదాపు మన బడ్జెట్ వచ్చేసి 14 లక్షల కోట్లు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈసారి వచ్చేసరికి 50 lakh crores అన్న సంగతి గుర్తు, అంటే ఆల్మోస్ట్ 3 times. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే బడ్జెట్ అనేది ఎన్ని రెట్లు పెరిగిందమ్మా, ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే 3 రెట్లు పెరిగిందన్న సంగతి చాలా క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో బడ్జెట్లో కొన్ని అవుట్లైన్స్ అని చెప్తాను, దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు, ఓకేనా, దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఏ రంగానికి, ఓకేనా, ఏ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇచ్చారనేది చాలా క్లియర్గా ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్తాను. బట్ ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క రకాలు అనేది ఏదైతుందో బడ్జెట్కి సంబంధించిన టైప్స్. అంటే ఇది తెలియకుండా మీరు డైరెక్ట్గా బడ్జెట్కి వెళ్ళలేరమ్మా. లైక్ అసలు క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటి, ఆ యొక్క మూలధన బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏదమ్మా మూలధన బడ్జెట్ అంటే ఏంటి, అండ్ రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి, రెవెన్యూ అంటే తెలుసు కదా, ఎస్, రెవెన్యూకి సంబంధించిన ఆ యొక్క బడ్జెట్ అంటే ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా వివరణాత్మకంగా చెప్తాను. సో దాంతోపాటు వాటికి సంబంధించిన ఆ యొక్క ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఓకే, ఆ పోకడలు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఆ ధోరణి అనేది ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించిన ఆ యొక్క డాటా అనేది ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్ ప్లస్ ఈ యొక్క డాటా అనేది, అప్డేటెడ్ డాటా అనేది కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి చూద్దాం. వార్షిక బడ్జెట్ 2025-2026 ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే, లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు February 1న ప్రజెంట్ చేయడం జరిగింది. సో మోడీ 3.0 సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ ఇది తెలిసింది కదా. మోడీ గవర్నమెంట్ వచ్చేసి 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 8వసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో బడ్జెట్ విల్ ఇనిషియేట్ రిఫార్మ్స్ ఇన్ ప్రైమర్లీ 6 domains, ఓకేనా. 6 అంశాల్లో మనకి కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నారు. లైక్ టాక్సేషన్, మీ అందరికీ తెలిసిందే, పన్నుల సంస్కరణలు తీసుకొచ్చారు. భారీ స్థాయిలో మధ్య తరగతి వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మధ్య తరగతులకి దాదాపు 12,75,000 వరకు ఇక ఆల్మోస్ట్ నో ట్యాక్స్ అని చెప్పాలి, ఆల్మోస్ట్ నో ట్యాక్స్, పన్ను నుంచి వాళ్ళకి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. చాలా భారీ ఊరట కన్జంప్షన్ డిమాండ్ని పెంచడం కోసం. ఎందుకు సార్ అంటే మన యొక్క కన్జంప్షన్ డిమాండ్ అనేది ఏదైతుందో ఆ యొక్క వినియోగ డిమాండ్ అనేది పెంచడం కోసము వీళ్ళు ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు కని విని ఎరగని రీతిలో, అంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 2025 వరకు ఇంత భారీగా రిఫార్మ్స్ అనేది ఏ ప్రధానమంత్రి అనేది తీసుకురాలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో చాలామంది ఈ మధ్య టీవీలో కానీ లేకపోతే ఈ మధ్య ఆ యొక్క డిస్కషన్స్లో కానీ ఎక్కువగా చర్చలు ఇదే జరుగుతున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. చాలా భారీగా మనకి ఆదాయం అనేది మిగులుతుంది, కన్జంప్షన్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో దట్ తద్వారా పేదరికం నుంచి మనం త్వరగా బయటపడవచ్చు అనేది దానికి మెయిన్ ఇంటెన్షన్. ప్రొడక్షన్ని పెంచవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్ అర్బన్ డెవలప్మెంట్స్. ఈ యొక్క ఏదైతే పట్టణ అభివృద్ధికి సంబంధించిన ఉడాన్ కొత్తగా తీసుకొచ్చారు. సో అది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత మైనింగ్ ఏదైతే ఉందో, త్రవ్వకాలు అనేది ఏదైతుందో, మైనింగ్ గనులు ఏదైతుందో వాటికి సంబంధించిన సంస్కరణలు, ఫినాన్షియల్ సెక్టర్ ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అండ్ పవర్ అండ్ రెగ్యులేటరీ రిఫార్మ్స్ అనేది కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సంస్కరణల నేపథ్యంలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారన్న సంగతి చాలా క్లియర్గా స్పష్టంగా మనకి తెలుస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవి జనరలైజ్డ్ థింగ్స్ అమ్మా. సో ఏం చెప్పారు అంటే డైరెక్ట్గా మనం బడ్జెట్ వెళ్ళకుండా బడ్జెట్ రాగానే తను మొట్టమొదటి ప్రసంగం అనేది ఏం స్టేట్మెంట్ అనేది ఇచ్చింది, ఎలాంటి ప్రకటన, ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏం చేసిందని ఒకసారి చూద్దాం. నిర్మలా సీతారామన్ సెడ్ దట్ ద యూనియన్ బడ్జెట్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ టు యాక్సలరేట్ గ్రోత్ అండ్ ప్రొవైడ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సో ఏదైతే మన వృద్ధి అనేది మేము వేగవంతం చేస్తాను, ఏం చేస్తామమ్మా, ఆ యొక్క వృద్ధి అనేది ఏదైతే ఉందో ఆ యొక్క వృద్ధి అనేది మేము వేగవంతంగా మనకి వృద్ధి అనేది నమోదవుతుందని చెప్పేసి అన్నారు. అండ్ ప్రొవైడ్ ఇంక్లూజివ్ గ్రోత్, ఇంక్లూజివ్ అంటే సమ్మిళిత వృద్ధి అని చెప్పేసి అంటాం. ఏం వృద్ధి అమ్మా, ఆ యొక్క సమ్మిళిత వృద్ధి ఏదైతుందో ఆ యొక్క సమ్మిళిత వృద్ధి అనేది మేము కంటిన్యూ చేస్తాము, కొనసాగిస్తాము అనే దాన్ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే యావరేజ్గా ఈ యొక్క 6.4 గ్రోత్ రేట్ ఎంతమా
మనకి జీడిపి గ్రోత్ రేట్ అనేది 6.4%గా మనకి నమోదవుతుంది అని చెప్పేసి 2025-26 యొక్క వృద్ధి రేటు నమోదవుతుందని చెప్పేసి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ రాబోయే రోజుల్లో కూడా 6.3% వరకు మనకి వృద్ధి రేటు నమోదు అవ్వచ్చు. ప్రపంచ స్థాయిలో చూసుకుంటే యావరేజ్గా వృద్ధి రేట్ వచ్చేసి 3% మాత్రమే నమోదైంది. కానీ మనలాంటి ఎమర్జింగ్ కంట్రీస్ అనేది ఏదైతుందో, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏదైతుందో ఆ యొక్క వృద్ధి అనేది కొనసాగుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా వేగవంతంగా వృద్ధి రేటు నమోదవుతున్న దేశం వచ్చేసి భారతదేశం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ లార్జ్ ఎకానమీస్, బిగ్ ఎకానమీస్, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నేషన్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఇండియా అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. $5 ట్రిలియన్ ఎకానమీని అతి త్వరలోనే మనం అచీవ్ అవుతాము. బై 2027 at any cost we might be the third largest economy అని చెప్పేసి కూడా మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఇనిషియల్గా 2030 అన్నాం, చూద్దాం, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అని చెప్పేసి. సో అలా మనము టుగెదర్ వి ఎంబార్క్ ఆన్ జర్నీ అండ్ అన్లాక్ అవర్ పొటెన్షియల్. సో మెరుగైన శ్రేయస్సు కోసం ఓకేనా మా సామర్థ్యాన్ని అన్లాక్ చేయడము, మేము కలిసి ప్రయాణం ప్రారంభించాము అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగిన సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండియా ఎకానమీ, సో ఇప్పుడు మన యొక్క వృద్ధి రేటు ఎంత అని చెప్పేసి మీకు ఒక అవగాహన కల్పించాను కదా. సో మన బడ్జెట్ ఎంతమ్మా, దాదాపు 50 లక్షల కోట్లు అన్నాను. కానీ ఇంకా డైరెక్ట్గా వెళ్ళే ముందు అసలు ఈ బడ్జెట్లో మనం ఏమేమి చెప్పుకోబోతున్నాం అనేది ఒక రఫ్ ఐడియా 2 minutes ఐడియా ఇస్తానమ్మా. ఫస్ట్ మన యొక్క రెవెన్యూ బడ్జెట్ ఎంత, మన క్యాపిటల్ బడ్జెట్ ఎంత అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి రూపీ అనేది ఎక్కడి నుంచి ఎంత వస్తుంది, ఏ రంగం నుంచి ఎంత వస్తుంది, ఓకేనా, ఏ వర్గం నుంచి ఎంత వస్తుంది, రూపీ అవుట్ గోయింగ్ ఏ వర్గానికి ఎంత వెళ్తుంది, ఏ సెక్టార్కి ఎంత వెళ్తుంది, ఓకేనా, ఏ రంగానికి ఎంత వెళ్తుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రెవెన్యూకి సంబంధించిన రాబడులు ఎంత, రెవెన్యూకి మూలధనానికి సంబంధించిన రాబడులు ఎంత, రెవెన్యూకి సంబంధించిన వ్యయాలంత, మూలధనానికి సంబంధించిన వ్యయాలంత. ఇది ఫస్ట్ సెషన్లో పార్ట్ ఏలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో పార్ట్ ఏ అనేది చాలా క్రూషియల్ అమ్మా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీని మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ ఎక్కువగా బిట్స్ కూడా ఇందులో నుంచి వస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఫిస్కల్ డెఫిసిట్, ఆ యొక్క ఆర్థిక లోటు, విత్త లోటు, ద్రవ్య లోటు ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ప్రాథమిక లోటు గురించి డిస్కస్ చేసుకుందాం ఇన్ డీటెయిల్గా. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనేది ఏ విధంగా ఉన్నది డిస్కస్ చేద్దాం. అండ్ ఏ రంగానికి ఎంత కేటాయించారనేది కూడా చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎలాంటి పథకాలు అనేది వాళ్ళు ప్రవేశపెట్టారనేది కూడా చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మేజర్ స్కీమ్స్ అనేది ఎంత అని చెప్పేసి, అండ్ ఏ వస్తువులు కాస్ట్లీగా ఉన్నాయి, ఏ వస్తువులు చీపర్గా ఉన్నాయి అనేది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అటు తెలుగు మీడియంలోనూ ఇంగ్లీష్ మీడియంలోనూ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాము. కానీ ఇది కాదు కదా. సో ఫస్ట్ నేనేం చెప్పానమ్మా, మొట్టమొదటిసారిగా నేను డిస్కస్ చేసుకోబోయేది ఈ రెవెన్యూ బడ్జెట్ అనేది ఏంటి, ఈ యొక్క మూలధన బడ్జెట్ అంటే ఏంటి అనే దాని మీద మీకు ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ వాట్ ఈజ్ రెవెన్యూ బడ్జెట్ అండ్ వాట్ ఈజ్ క్యాపిటల్ బడ్జెట్. ఈ రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్ అనే దగ్గర నుంచి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు స్టార్ట్ చేస్తాను. మిగతావన్నీ కూడా మీరు ఓన్గా అయినా సరే చదువుకోవచ్చు జనరల్గా చూసుకుంటే. కానీ చాలా కాంప్లెక్స్గా ఉండేది, అర్థం అవ్వనటువంటి ఏదన్నా బడ్జెట్లో ఏదన్నా ఒక కాన్సెప్ట్ ఉందంటే ఇదేనమ్మా. అందుకే దీన్నే నేను ఛాలెంజింగ్గా తీసుకొని మొట్టమొదటిసారిగా ఈ యొక్క సెషన్ అంతా కూడా ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఈ మధ్య అడుగుతున్నాడో దాన్నే నేను మొదటగా తీసుకున్నాను. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది విన్న తర్వాత మిగతా బడ్జెట్కి సంబంధించిన అంశాలు మనం ఓన్గానే సరే మనం మెమరీస్ చేయొచ్చు, బట్టి కొట్టచ్చు. కానీ ఇదే అంత ఈజీగా అర్థం కాదు. సీనియర్ ఎవరైతే ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో, అనుభవజ్ఞులు కలిగిన ఆ యొక్క అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తేనే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే దీని గురించి డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ వాట్ ఈజ్ బడ్జెట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండమ్మా. ఆ యొక్క రిసిప్ట్స్ అంటే ఏంటనే చెప్తాను, తర్వాత వచ్చేసి ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో చెప్తాను. సో రిసిప్ట్స్ చూసుకుంటే మనకి ఏముందమ్మా, ఫస్ట్ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్. మీకు ఇంతకుముందు కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము జనరల్గా ఈ రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ అనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఫస్ట్ రాసుకోండి రెవెన్యూకి సంబంధించిన బడ్జెట్. మొట్టమొదటిగా మనం డిస్కస్ చేసుకునేది రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి, ఓకేనా. ఫస్ట్ ఇది రాసుకోండి. తర్వాత వచ్చేసి క్లాసిఫికేషన్, క్యాపిటల్ బడ్జెట్, మూలధన బడ్జెట్ అంటే అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు రెవెన్యూ బడ్జెట్ ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటనేది దాని మీద ఫోకస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఏదైతే దీన్నే మనము ఈ యొక్క ప్రస్తుత ఏదైతే మనం చెప్పుకున్నా, ప్రస్తుతం అంటే తెలుసు కదా, కరెంట్ ఏదైతే ఉందో, కరెంట్ ఎక్స్పెన్సెస్ అనేది ఏదైతుందో, కరెంట్ ఎక్స్పెన్సెస్ తెలుసు కదా, ప్రస్తుత వ్యయాలు అనేది ఏదైతుందో, ఆ యొక్క ప్రస్తుత వ్యయాలు అన్నీ కూడా చూసుకుంటే
రోజువారీ కార్యకలాపాలు అనేది ఏదైతే ప్రస్తుత వ్యయాలంటేనమ్మా ఈ డే టు డే ఏదైతే యాక్టివిటీస్ ఏదైతున్నాయో డే టు డే యాక్టివిటీస్ అనేది ఏదైతుందో రోజువారీ కార్యకలాపాలు అనేది ఏదైతుందో ఆ డే టు డే యాక్టివిటీస్కి సంబంధించినవన్నీ కూడా చూసుకుంటే ఆ యొక్క రిసీప్ట్స్ అనేది ఏదైతుందో రాబడులు కానీ డే టు డేకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేది ఏదైతుందో వ్యయాలు అనేది ఏదైతుందో అవన్నీ కూడా రెవెన్యూ బడ్జెట్ కిందకి వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా స్వల్పకాలానికి సంబంధించింది, షార్ట్ టర్మ్కి సంబంధించింది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. స్వల్పకాలిక లావాదేవీలు, ఏం లావాదేవీలమ్మా? స్వల్పకాలిక లావాదేవీలు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ స్మాల్ అమౌంట్స్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంది. రికరింగ్ ట్రాన్సాక్షన్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో రికరింగ్ ఆర్ స్మాల్ అమౌంట్స్ అన్నీ కూడా జరుగుతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ మాకు అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్డ్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు చెప్పింది కరెక్టే, రెవెన్యూ బడ్జెట్ అనేది డైరెక్ట్గా చదివితే మనకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. సో వాట్ ఈజ్ రికరింగ్ బడ్జెట్, వాట్ ఈజ్ రెవెన్యూ బడ్జెట్? సింపుల్గా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇలా చెప్తే అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. మనం ఒక కుటుంబం తీసుకుందాం, ఒక ఫ్యామిలీని తీసుకుందాం. ఆ కుటుంబం తీసుకున్న తర్వాత మీకు నెలవారీ ఖర్చులు ఉంటాయి కదా, మీకు ఆదాయం అనేది వస్తుంది, మీకు జీతం అనేది వస్తుంది, మీకు లాభాలు వస్తున్నాయి బిజినెస్లో. అదేందమ్మా రెగ్యులర్గా వచ్చేవి కదా, డే టు డే పేమెంట్స్ కదా. సో అవన్నీ కూడా ఏంది రెవెన్యూ కిందకి వస్తాయి. సో మీకు స్కూల్ ఫీజు కట్టాలన్నా కానీ, లేకపోతే హెల్త్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ, ఈ యొక్క గ్యాస్కి సంబంధించిన సిలిండర్ బుకింగ్స్ కానీ, లేకపోతే ఆ యొక్క షాపింగ్ వెళ్ళాలన్నా కానీ, అర్థమవుతుంది కదా మీకు అందరూ కూడా. ఈ ఫుడ్ ఆర్టికల్స్ బై చేయాలన్నా, పాలు, న్యూస్ పేపరు బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇవన్నీ కూడా డే టు డే ఎక్స్పెన్సెసే. అలా ప్రభుత్వానికి కూడా డే టు డే ఎక్స్పెన్సెస్ అనేది ఉంటాయి, కరెంట్ ఎక్స్పెన్సెస్ అనేది ఉంటాయి. లైక్ సాధారణ పరిపాలనకి సంబంధించింది, అడ్మినిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో సాధారణ పరిపాలనకి సంబంధించింది. వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఏదైతుందో, ఏం స్కీమ్స్ అమ్మా? ఆ యొక్క సంక్షేమ పథకాలు యొక్క అమలు అనేది ఏదైతుందో అవన్నీ కూడా రెగ్యులర్ ఎక్స్పెన్సెసా కాదా, డే టు డే ఎక్స్పెన్సెసా కాదా? ఎస్. ఇలా కాకుండా ప్రభుత్వానికి ఆదాయాలు వస్తుంటాయి. లైక్ ప్రభుత్వానికి ఇదేంది వ్యయాలకి సంబంధించింది, ఇది వచ్చేసి వ్యయాలకి సంబంధించింది. అదే ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయ మార్గాలు, లైక్ ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్సెస్, పన్నులు రెగ్యులర్గా డైలీ వస్తుంటాయి లేదా, డైలీ రెగ్యులర్గా వాళ్ళు పన్నులు చెల్లిస్తుంటారు లేదా, చిన్న మొత్తాలనో పెద్ద మొత్తాలనో స్మాల్ అమౌంట్స్లో వస్తుంటాయి వాళ్ళకి, స్మాల్ అమౌంట్స్లో వాళ్ళకి ఆ యొక్క వసూలు అనేది వస్తుంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి, రసీదులు అనేది వస్తుంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా ప్రభుత్వానికి కొన్ని ఫీజులు అనేది విధిస్తుంది, ప్రభుత్వం వచ్చేసి కొన్ని ఛార్జెస్ అనేది విధిస్తుంది. లైక్ వాళ్ళు కూడా కొన్ని ఈ యొక్క సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లైక్ రైల్వేస్ నుంచి వాళ్ళకి ఆదాయం అనేది వస్తుందా లేదా? ఎస్, రైల్వేస్ నుంచి ఆదాయం వస్తుంది. అది కాకుండా వాళ్ళకి కొన్ని ఈ యొక్క ప్రాఫిట్స్ అనేది వస్తుంటాయి లేదా? ఎస్, లాభాలు అనేది వస్తుంటాయి. ఏ రూపంలో? డివిడెండ్స్ రూపంలో వాళ్ళకి లాభాలు అనేది వస్తుంటాయి. లైక్ ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, సెయిల్, గెయిల్, బ్యాంకింగ్ రంగం, ఇన్సూరెన్స్ రంగం, ఇలా ఇతరత్ర ఆదాయాలన్నీ కూడా రెగ్యులర్గా వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ అనేది వస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా పన్నుల ద్వారా కానీ, అలా ఫీజుల ద్వారా కానీ, ఛార్జెస్ ద్వారా కానీ, ప్రాఫిట్స్ ద్వారా కానీ, రాయల్టీస్ ద్వారా కానీ ప్రభుత్వాలు లీజులకి ఇస్తుందా లేదా? రెంట్ల ద్వారా కానీ, ఓకేనా. సో ప్రభుత్వం వచ్చేసి రెంట్లు కలెక్ట్ చేస్తుంది, వాళ్ళ బిల్డింగ్స్ ఏదైతున్నాయో, ఆస్తులు ఏదైతున్నాయో, ఈ యొక్క క్వారీస్ అండ్ మైనింగ్స్లో రాయల్టీ రూపంలో వాళ్ళకి డబ్బులు అనేది వస్తుంటాయి, ప్రాఫిట్స్ రూపంలో వస్తుంటాయి వాళ్ళకి. ఇలా రెగ్యులర్గా వచ్చే ఆదాయాలు ఎలామా? రెగ్యులర్గా రికరింగ్గా వచ్చే ఆదాయాలన్నింటినీ కూడా మనం ఏమంటున్నాము? రెవెన్యూ బడ్జెట్ అంటున్నాము. వ్యయాలు కూడా సేమ్. లైక్ వ్యయాలంటే ఏమొస్తాయి? లైక్ అడ్మినిస్ట్రేషన్ అంటే శాలరీస్ ఇవ్వడము, లైక్ పెన్షన్స్ అనేది ఇవ్వడము, ఓకేనా, ఈ యొక్క సబ్సిడీస్ అనేది ఇవ్వడము, లేకపోతే స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడము, ఇవన్నీ కూడా చూసుకుంటే రెగ్యులర్ ఎక్స్పెన్సెస్. ఈవెన్ డిఫెన్స్ అనేది ఏదైతుందో ఆ డిఫెన్స్ అన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తున్న సంగతి గుర్తుపెట్టి చూడండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సూటబుల్ అవుతున్నాయి లేదా? అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు చాలా క్లియర్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇలా ఈ రెవెన్యూ బడ్జెట్ ద్వారా మనకి ఎటువంటి ఆస్తులు అనేవి సృష్టించబడవు, అసెట్స్ అనేది క్రియేట్ అనేది అవ్వవు. ఆస్తులు అనేవి ఏదైతున్నాయో, ఆస్తులు సృష్టించేస్తామా, ఆస్తులు సృష్టించలేమా? ఆస్తులు సృష్టించబడవు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అసెట్ క్రియేషన్ జరగదు. అట్ ద సేమ్ టైం ఎటువంటి అప్పులు అనేది కూడా తీర్చలేము, లయబిలిటీస్ అనేది కూడా మనము తీర్చలేమన్న సంగతి గుర్తుపెట్టుకోండి.